ఈ కామర్స్ మీకు ఇష్టం ఉంది. కానీ ఇఫ్ యూ డోంట్ థింక్ యూ ఆర్ హావింగ్ దట్ గట్స్ ఆర్ ది బిజినెస్ మైండ్ సెట్ మీకు లేకపోతే, ఫస్ట్ ఒక ఈ కామర్స్ కంపెనీలో జాయిన్ అయ్యి, లెర్న్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఈ కామ్ ఫౌండర్స్. వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు? వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు సిట్యుయేషన్స్? సో, ఒకళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకుంటే యూ కెన్ డూ మచ్ బెటర్ బిజినెసెస్. నా స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. ఐ లెర్న్ ఫ్రమ్ మై స్టూడెంట్స్ ఇన్‌ఫాక్ట్. నేను వాళ్ళు నాకు నేర్పించిందనమాట ఇది. ఐ హావ్ సీన్ పీపుల్ దే ఆర్ జాయినింగ్ ఈ కామర్స్ బ్రాండ్స్‌లో జాయిన్ అయ్యి దే వర్కింగ్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పని చేసి, ఆ తర్వాత బయటకొచ్చి దే ఆర్ స్టార్టింగ్ సంథింగ్ ఆఫ్ దేర్ ఓన్. ఎందుకంటే అక్కడికి వెళ్లి వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. సో, బయట ఉంటే ఎవరు నేర్పిస్తాడండి మనకి? ఎవ్వరు మనకి చెప్పరు. సీక్రెట్స్ ఎవరు ట్రేడ్ ఆఫ్ చేయరు. బట్ నేను ఒక ఈ కామర్స్ బ్రాండ్ నాది. నా ఎంప్లాయీ ఉన్నాడు. వాడికి నేను ఏం చెప్పనంటే కుదరదు. వాడికి నేను చెప్పాలి. వాడితో నేను పని చేపించుకోవాలి. కాబట్టి నా బిజినెస్ నేను వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ కామర్స్ నేర్చుకుందాం అంటే, ఈ కామర్స్ అనే కాదు, సిస్టమాటిక్‌గా మీరు ఫ్రీలాన్సర్ అవుదాం అనుకున్నా, ఎనీథింగ్. ఫస్ట్ మీరు ఒక కంపెనీలో, మంచి కంపెనీలో జాబ్ చేస్తే అసలు లోపల ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది తెలుస్తది. మనం బయట నుంచి చూసినప్పుడు ఓన్లీ డబ్బులు కనపడతాయి. అరే! ఈయన సేల్స్ చేసాడు, ఇంత డబ్బు వచ్చేసింది, చాలా ఈజీ అన్నట్టు ఉంటుంది. కానీ ఒక బిజినెస్‌లోకి దిగిన తర్వాత ఎవ్రీ సింగిల్ డే మనకి హర్డిల్స్ తగులుతాయి. అన్ని స్కిల్స్ కన్నా కాస్ట్‌లియెస్ట్ స్కిల్ డెసిషన్ మేకింగ్ అండి. ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం లాంగ్ టర్మ్‌లో మన సొంత డెసిషన్స్ తీసుకోగలుగుతాం. అవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఫౌండర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో, యూ కెన్ గెట్ గుడ్ ఇన్ ఈ కామర్స్.